విశ్వసించాలే కానీ, నువ్వు నమ్మాలే కానీ, నీ జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపై ఒక్క మాటలు చెప్పండి, ఇంకా చేసే ప్రయత్నం ఒకటి కూడా లేదు అనే స్థితిలోనికి నీ వెళ్ళిపోయినా, ఇంకొక మాటను చెప్పమంటారా, మీ ప్రయత్నాలన్నీ బూడిదలాగైపోయాయేమో. బూడిద దేనికి పనికిరాదు, అది పెంటల్లో పారవేయడానికి. అయ్యో 15 సంవత్సరాల 20 సంవత్సరాల 30 సంవత్సరాల 30 సంవత్సరాల ప్రయత్నం చేస్తూ ఉన్నాను అంత అయిపోయింది. ఆ పరిస్థితి బూడిదే. ఒక కట్టే మండి ఏమైపోతుంది, లాస్ట్కు బూడిదైపోతుంది. ఆ బూడిదని ఏం చేస్తామండి, ఊడ్చి బయట. సో నీ జీవితం కూడా ఇంకా నువ్వు అనుకుంటావేమో అయిపోయింది, ఇంకా నాశనానికి దగ్గర ఉంది, ఇక లేదు, నాకు అవకాశము లేదు. నీకున్న కర్మలో అలాంటి పరిస్థితి తీసుకొచ్చింది. నీకున్న స్థితి అది నీ అప్పుల భారమే కావచ్చు, నీ రోగ బాధనే కావచ్చు, ఎవరికి చెప్పలేని మానసిక సమస్యనే కావచ్చు, ఇక నువ్వు బుగ్గి కావలసిన పరిస్థితి, బయట పడవేసే పరిస్థితి, ఒక బాధ, నలు దిక్కుల అన్ని సమస్యల చేత నువ్వు చిక్కుబడి ఉన్నావేమో, కట్టివేయబడి ఉన్నావేమో. నా దేవుడు చెప్తుండు, నువ్వు విశ్వసిస్తానంట, ఆ బూడిదకు కూడా సొగసును అందాన్ని తీసుకొస్తానంట.